నీకు నీ భార్య భారతికి అందజేసింది వాస్తవం కాదా? అసలు నేను చెప్పే చేతగాని దద్దమ్మ, ఇది బుడమేరు వాగు, ఇది సిబిఎన్ హౌస్, ఇక్కడ కరకట్ట, ఇక్కడ బుడమేరు వాగు ఉంది. దాదాపు 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ల పైన దూరం ఉంటుంది. ఇది చూడండి, బాగా చూడండి. ఇది బుడమేరు వాగు, ఇది సిబిఎన్ హౌస్ కరకట్ట. ఎంత దూరంలో చూడండి, ఇది గూగుల్ మ్యాప్ ఎంత దూరంలో చూడండి. చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి బుడమేరు వాగు గేట్లు ఎత్తబట్టే ఈ చంద్రబాబుని మునక్కుండా ఉండబట్టే దానికోసంగా బుడమేరు వాగు ఎత్తాను. చేతగాని దద్దమ్మ, అసలు బుడమేరుకి అసలు గేట్లు ఉన్నాయా? అసలు నీకు అవగాహన ఉందా? నీకు తెలుసా అని అడుగుతున్నా. దాదాపు 11,23,000 క్యూసెక్కులు ఈరోజు కృష్ణానదికి వచ్చాయి. ఒకవేళ వస్తే బుడమేరుకి 35,000 క్యూసెక్కులు మాత్రమే. అంటే అంచనాల ప్రకారం 11,000 చిల్లర క్యూసెక్కులు ఒక్క టీఎంసీ. 3 టీఎంసీ నీళ్లు కృష్ణానదిలో కలిస్తే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే, చిన్నపిల్లాడు ఇది పోసినట్టే. దానికి ఏదో నువ్వు 100 కిలోమీటర్లు ఉంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వరసకి ఇంకా సహాయం చేయాల్సింది పోయి నీ ఆలోచనలు నువ్వు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వేమిటో చెప్పు, నువ్వు ఈ వరదకి ఏమిస్తావో చెప్పు. అంతేగాని చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు, మంత్రులు సరిగ్గా చేయట్లేదు, ఇంకేం చేయాలరా? ఏం చేయాలి? నీలాగా మొత్తం ఇప్పుడు వరదలు వస్తే మొత్తం హెలికాప్టర్లో చూసి ప్రజలు అన్యాయం అయిపోతుంటే హెలికాప్టర్ల నుంచి పిచ్చినవ్వు అనుకున్నావు. నువ్వు ఒక శాడిస్ట్వి, చేతగాని దద్దమ్మ. నువ్వు కూడా చంద్రబాబు విమర్శిస్తావా? 74 సంవత్సరాల్లో 14 సంవత్సరాల యువకుడులాగా బోట్లో వెళ్ళి రాత్రి 2 గంటలకు కూడా బోట్లో తిరిగి ఆ ప్రజల కష్ట సుఖాలు విచారించి, జేసీబీ తిరిగి, ట్రాక్టర్లో తిరిగి, నడువులోత నీళ్ళలో నడిచి ఈరోజు ప్రజలను ఆదుకున్న సంగతి నీకు తెలియదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. ఓ చేతగాని దద్దమ్మ, మాజీ ముఖ్యమంత్రి విమర్శించేది కాదు. నీ బతుక్కి ఉదుహు తుఫాన్లో విశాఖపట్నానికి గతంలో వస్తే ₹1 కోటి ప్రకటించావు, ₹1 ఈరోజు కీలా 3.5 కోట్లకు పఫ్లు కోడిగుడ్డు తినేసావు నీ బతుక్కి. మళ్ళీ ఈరోజు ₹1 కోటి ప్రకటించావు. ఇస్తావా? నమ్మకం లేదు. అంతా అబద్ధాల ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి, అయోమయం ముఖ్యమంత్రి, దద్దమ్మ ముఖ్యమంత్రి. మా నాయకుడిని విమర్శిస్తావా? ఈరోజు 6 పొట్లాలు అందిస్తున్నారు. మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది పొట్లాలు ఈరోజు విజయవాడకి పంపిస్తున్నారు. నెల్లూరు పక్కన కార్పొరేషన్ నుంచి కూడా తెప్పిస్తున్నారు. అలా మా మంత్రులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకో దద్దమ్మ. అంతేగాని మరి బుడమేరు వాగు ఎక్కడా, మరి సిబిఎన్ హౌస్ ఎక్కడా, మరి చూస్తే రాజధాని అమరావతి మునిగిపోతుంది. మరి కళ్యాణ్ దద్దమ్మ, లెవన్ రెడ్డి, అమరావతిలో చుక్క నీళ్లు లేవు. హైకోర్టు దగ్గర చుక్క నీరు లేదు. ఇది తెలుసుకోరా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా. ఊరికే నీ ఇష్టం వచ్చినట్టు నీకు నోరు ఉందని పారేసుకుంటే ఇప్పుడే నువ్వు కామెడీ యాక్టర్ అయిపోయావు. జనం నవ్వుకుంటున్నారు. 1.5 నెలకే రాష్ట్రపతి పాలన పెట్టాలనుకున్న నువ్వు నీకేం తెలిసిన మాట్లాడాలా? నీ గురించి మాట్లాడాలంటే చీచి చీచి మాకే అసహ్యం వేస్తుంది. కానీ జవాబు చెప్పక తప్పడంలా జవాబు చెప్పాల్సి వస్తుంది. ఏం చేద్దాం? ఒక దద్దమ్మను గురించి మాట్లాడాల్సి వస్తుంది. 50 సంవత్సరాల తర్వాత గతంలో దివ్యసీమలో వచ్చిన ఉప్పెన తర్వాత అంతటి వరద ఈరోజు వచ్చింది. ఆ రోజు మండల వెంకటకృష్ణారావు గారు కీర్తిశేషులు, జలగ వెంగళరావు గారు బ్రహ్మాండంగా ఆనాడు పనిచేశారు. వారికి మించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తూ జనం చేత శభాష్ అనిపించుకుంటే ఈ దరిద్రుడితోటి
అంటే దరిద్రుడు అంటే లెవెన్ రెడ్డి అండి. ఈ లెవెన్ రెడ్డి తోటి ఒక్క మనిషి లేడు. నా జనం ఎక్కడ ఎత్తుకున్నాడు. నీ బతుకు ఎవరు వస్తారు నీతోటి? చేతకాని దద్దమ్మ నీతోటి ఎవరు వస్తారని అడుగుతున్నా. ఇంకా సలహాలు ఇవ్వు ప్రభుత్వానికి, ఇంకా ప్రభుత్వానికి చెప్పు నువ్వేం చేయాలో. అంతేగాని ఈరోజు ప్రతి ఒక్కరు సహాయం చేస్తున్నారు. ప్రతి కార్యకర్త పోయి అక్కడ శ్రమిస్తున్నాడు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చందాలు ఇస్తున్నారు. చంద్రబాబుకి ఎంతో వేల కోట్లు ఈరోజు వాళ్ళు సహాయం చేయండి అని. దద్దమ్మ లెవెన్ రెడ్డి నువ్వు ఉన్నప్పుడు ఏమి ఇచ్చారు? నువ్వు చెప్పిన కోటి ఉద్దు తుఫాన్కి ఇలా ఇప్పుడు కోటి చెప్పి అది ఇవ్వవు. నువ్వు కోడిగుడ్లు తిని డబ్బులు నీరా నీ అమ్మ బడా 3.5 కోట్లు తినేసాడు. కోడిగుడ్లు పప్పులు. ఒరే పబ్జి గేమ్ ఆడేవాడు లెవెన్ రెడ్డి. అమ్మా సిరిసిరమ్మవా నీ నోరు తగ్గించుకో. ఇప్పటికే చెబుతూ కూడా మీ సిగ్గురాల. ఈసారి మిమ్మల్ని జనం రాళ్లతో కొట్టి తరుముకుంటారు. చంద్రబాబు విమర్శిస్తే రాళ్లతో కొట్టి తరుముకుంటారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఈరోజు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.